ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? మీరు ఈ రోజునైతే రిలీజ్ చేస్తా అన్నారు కదా, ఆ, చెప్పలేను. కాదు మాకు కొన్ని తెలుసు. వద్దండి ప్లీజ్ ప్లీజ్ మీరు రాజ్ చెప్తే గారు, ఓకే. రాజ్ గారు వద్దండి ప్లీజ్. కొన్ని స్వీట్ థింగ్స్ నాకు వదిలేసేయండి. మరి అవునో కదో చెప్పండి, అవునో కదో చెప్పండి. నెక్స్ట్ మీ అన్నయ్య తోటి, వరుణ్ తేజ్ తోటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు. చాలా పెద్ద స్కేలు, 60-70 కోట్ల బడ్జెట్ అమ్మో, అనేది నిజమే కదా? స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదండి. లేదా? పర్లేదు చెప్పండి, దీనివల్ల బ్యాడ్ ఏం జరగదు. బ్యాడ్ ఏం జరగదు, కానీ ఐ థింక్ ఏ టైంలో ఏది జరగాలో అది జరిగితే శివే. కాదు, ఆల్రెడీ మీరు పూజ కూడా చేశారు, నిజంగా? ఏం చేయలేదండి, నేను ఏ పూజలు చేయలేదు. నేను వరుణ్తో వంశీ గారు అయితే నా ఆఫీస్లో ఉన్నారు ప్రస్తుతానికి, అదైతే వాస్తవం. ఇంకేది కన్ఫర్మ్ అవ్వలేదు. వరుణ్తోనే కదా నెక్స్ట్? ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదండి. ఇంకోటి అడిగితే చెప్పాలి మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం. మీ చరణ్ అన్న మీకు మాట ఇచ్చారు, నెక్స్ట్ సినిమా నీకు చేస్తాను, మంచి కథ చూసుకో అని. సరే నిజం చెప్పండి, నిజమే కదా? లేదండి. లేదా? ఎక్కడ ఇచ్చేది? పబ్లిక్లో ఇచ్చాడా? కాదు మీకు. ఏం లేదండి. చరణ్ మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నాతో ఎప్పుడొకప్పుడు సినిమా చెయ్యాలి. నేను ఎప్పుడొకప్పుడు కాదు, నెక్స్ట్ చరణ్ చేయబోయే నెక్స్ట్ సినిమా నిహారిక ప్రొడక్షన్లో ఉంటుంది. లేదండి, ఇదైతే లేదండి. నెక్స్ట్ అయితే కాదండి, నేను అప్పుడే రెడీ కాదండి మా అన్న చరణ్తో చేయడానికి. ఇప్పుడు సుష్మిత గారు, చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత గారు కూడా మీకులాగే ప్రొడక్షన్లోకి వచ్చారు. పెద్ద సినిమాలతోనే పెద్ద హిట్లు, ఆల్రెడీ పెద్ద హిట్ కొట్టారు, పెద్ద స్కేల్లోనే చేస్తున్నారు. మీరేమో కథ ఇది, మీ నుంచి ఆ రేంజ్ సినిమా నెక్స్ట్ సినిమా అదే అవుతుందా వరుణ్ తేజ్తో చేసి? ఫుల్గా చెప్పండి మీరు సెంటెన్స్, రాజ్ గారు. చెప్పండి. నా నెక్స్ట్ సినిమా అవుతుందండి, అదే అది ఎవరితో అయినా నెక్స్ట్ సినిమా అవుతుంది. మీరు ఆల్రెడీ టీంని కూడా తీసుకున్నారు వరుణ్ సినిమా కోసం. సరే ఎందుకు సార్ అన్నిసార్లు వరుణ్ 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 అంటే? మా అన్న పేరు నాకు మీ అన్నే కదండి, బయట హీరో కదని అనుకుంటే ఓకే. God give me patience to deal with this interview. Okay, sir.